చందనాపురం అనే పల్లెటూరులో మాధవ అనే వ్యక్తి ఉండేవాడు. తెల్లవారుజామున 5 గంటలకే లేచి పొలానికి వెళ్తే మళ్ళీ చీకటి పడే వరకు అలసట లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసేవాడు. తల్లిదండ్రులు లేకపోయినా ఒంటరిగా కష్టపడి ఇల్లు కట్టుకొని సొంతంగా పొలం సంపాదించుకున్నాడు. అతని భార్య పేరు కమల. చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది, కానీ పెద్ద సోమరిపోతు. పుట్టింట్లో ఒక చిన్న పని కూడా చేయకుండా కేవలం తిని నిద్రపోవటమే ఆమెకు అలవాటు. పెళ్ళైన కొత్తలో కొత్త పిల్ల కదా, మెల్లగా మన ఇల్లు అలవాటవుతుందిలే అనుకున్నాడు మాధవ. కాని రోజులు గడుస్తున్నా కమల ప్రవర్తన మారకపోగా ఆమె సోమరితనం మరింత ఎక్కువైంది. రోజు ఉదయం 8-9 అయినా మంచం దిగేదే కాదు. మాధవ పొలం నుంచి మధ్యాహ్నం ఆకలితో ఇంటికొచ్చేసరికి ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉండేది. కమల అప్పుడే నిద్రలేచి మొహం కడుక్కొని మాధవ పొద్దున వండిన అన్నాన్నే తిని మళ్లీ అరుగు మీద కూర్చొని ఆవిలింతలు తీసేది. ఇరుగు పొరుగు వాళ్లతో పనికిరాని కబుర్లు చెప్పడం, లేదంటే మళ్లీ లోపలికెళ్ళి పడుకోవడం, ఇదే ఆమె రోజు చేసే పని. ఒకరోజు మాధవ పొలంలో పనిచేస్తుండగా హఠాత్తుగా పెద్ద వానొచ్చింది. ఆ వానలో తడుస్తూనే పని ముగించుకొని ఇంటికొచ్చేసరికి జ్వరం వచ్చేసింది. ఇల్లంతా చూస్తే దుమ్ము పట్టుంది. కడిగిన గిన్నెలు లేవు, బట్టలు మూలన పడున్నాయి. వంటింట్లోకి వెళ్లి చూస్తే కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవు. కమల మాత్రం ప్రశాంతంగా మంచం మీద పడుకునుంది. కమలా, నేను పగలు రాత్రి అనుకోకుండా పొలంలో రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నాను. నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు కదా, కనీసం ఇల్లు శుభ్రం చేసుకొని కాస్త వంట చేసి పెడితే నేను ఇంటికి రాగానే ప్రశాంతంగా తిని పడుకుంటాను కదా. అబ్బబ్బా, రోజు ఇంటికి రాగానే ఏంటండి మీ గోల? నాకు ఉదయం లేవడం, ఈ పనులు చేయడం అస్సలు అలవాట్లేదు. అయినా ఇంట్లో ఇంత పని నేనొక్కదాన్నే ఎలా చేయగలను? ఏదో ఒకలాగా మీరే వండేసుకోండి, నన్ను మాత్రం విసిగించకండి అని కమల సమాధానం చెప్పటంతో మాధవ మనసు చాలా బాధపడింది. భార్యతో గొడవ పడలేక తానే వెళ్లి కాస్త గంజి కాచుకొని తాగి పడుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఊరికొక మహిమగల సాధువు వచ్చారని తెలిసి ఓపిక చేసుకొని ఆయన దగ్గరికి వెళ్లి తన బాధనంతా చెప్పుకున్నాడు. దండాల్ స్వామి, నా భార్య చాలా సోమరిది. నా కష్టాన్ని గుర్తించదు, ఆకలితో ఉన్న అన్నం కూడా పెట్టదు. ఆమెను మార్చే మార్గం ఉంటే చెప్పండి స్వామి. నాయనా, సోమరితనం అనేది ఒక జబ్బు. దాన్ని మాటలతో మార్చలేము. కేవలం కష్టం విలువ తెలిసేలా చేస్తే మాత్రమే మార్చగలం. నేను చెప్పినట్లు చెయ్యి అని మాధవ ఏం చెయ్యాలో సాధువు మొత్తం చెప్పారు. మరుసటి రోజు ఉదయం కమల 8 గంటలకు నిద్రలేచింది. మాధవ మంచం మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమండి, ఏమైంది? ఎందుకేడుస్తున్నారు? పొలానికి వెళ్ళలేదా? కమలా, ఎంత ఘోరం జరిగిందో తెలుసా? పాత అప్పుల కోసం ఊరి వాళ్ళంతా కలిసి మన పొలాన్ని లాగేసుకున్నారు. ఇప్పుడు మనకి పొలం లేదు, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఊళ్ళో వాళ్ళెవరూ నాకు పనులు ఇవ్వడం లేదు. కానీ పక్క ఊర్లో జమీందార్ గారి పొలంలో కూలి పని ఉందంట, అది కూడా నాకు ఇవ్వనన్నారు కమలా. ఆ పనికి నువ్వు వెళ్తేనే మనకు అన్నం దొరుకుతుంది కమలా, లేదంటే ఇద్దరం ఆకలితో చావాల్సిందే. ఏంటి, నేను పొలానికి వెళ్ళి కూలి పని చేయాలా? నా వల్ల అస్సలు కాదండి. కాకపోతే ఇద్దరం ఆకలితో చచ్చిపోదాం. ఇన్నాళ్ళు నా సంపాదనతో తిని కూర్చున్నావు కదా, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. భార్యగా ఈ ఇల్లు గడపాల్సిన బాధ్యత నీ మీదే ఉంది అని మాధవ గట్టిగా అనేసరికి కమలకు భయం వేసింది. ఇంట్లో చూస్తే నిజంగానే ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. ఆకలి దంచేస్తుంది. ఇక చేసేదేమీ లేక కమల జీవితంలో మొదటిసారి ఎండలో కూలి పని కోసం పొలానికి బయలుదేరింది. ఎప్పుడూ ఏ పని చేయని ఆ సుకుమారమైన చేతులతో పొలంలో గడ్డి పీకడం, కలుపు తీయడం మొదలుపెట్టింది. కాసేపటికి ఎండ ముదిరిపోయింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. చేతులకు బొబ్బలు వచ్చేశాయి. నడుము నొప్పేస్తుంది. ఒక్క గంట పని చేసేసరికి ఆమెకి ప్రాణం పోయినంత పనైంది. అప్పుడు ఆమెకి రోజు తన భర్త మాధవ ఎండలో వానలో పడే కష్టం ఏంటో కళ్ల ముందు కనిపించింది. నా భర్త ఇంత కష్టపడి సంపాదిస్తే నేను కూర్చొని తింటూ ఆయన్ని ఎంత ఏడిపించాను అని మనసులో అనుకుని చాలా బాధపడింది. ఇంటికి వెళ్ళిన వెంటనే, ఏవండి, నన్ను క్షమించండి. సోమరితనం అనే పిచ్చితో ఇన్నాళ్ళు మీ కష్టాన్ని గుర్తించలేదు. ఒక్కరోజు నేను ఎండలో పని చేయడానికే నా ప్రాణం పోయినంత పనైంది. మరి మీరు నా కోసం రోజు ఎంత నరకం అనుభవించారో నేను అర్థం చేసుకోగలను. మీ కష్టాన్ని దేవుళ్లా చూడాల్సింది పోయి మిమ్మల్ని ఆకలితో ఏడిపించాను. నన్ను క్షమించండి. ఇకపై ఎప్పుడూ నేను సోమరిగా ఉండను. ఇల్లుని, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను
అని చెప్పడంతో మాధవ చాలా సంతోషించాడు. అలా ఆ కుటుంబం మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.